ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ లో మాయావతి అసెంబ్లీలో తీర్మానం పెట్టి 4 రాష్ట్రాలుగా విభజించమంటే అంతకంటే పెద్ద లెటర్లా ఇవి. ఆరు మాత్రం మీరు ఉత్తరప్రదేశ్ విభజించరు, ఈడ మాత్రం మిగతా పార్టీల మీద నేరం మోపి కేంద్ర ప్రభుత్వం తప్పించుకునేదని చూస్తా ఉంది. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ల నుంచి ఉందని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడైనా తెలంగాణ కావాలని కోరుకుంటా ఉన్నారా? తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, బీజేపీ లాంటి, సిపిఐ లాంటి కొన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు పెట్టి బలవంతంగా ఉద్యమాలు చేస్తున్నాయి తప్పితే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఈ రోజు తెలంగాణ కోరుకోవట్లేదు, సమైక్యంగానే ఉండాలని కోరుకుంటా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు తెలుగు జాతి, తెలుగు రాష్ట్రం ఎప్పటికీ కలిసే ఉంటుంది. సోనియా గాంధీ కాదు, ఎవరు కూడా ఈ రాష్ట్రాన్ని విభజించలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, 14 విశ్వవిద్యాలయాల నుంచి 2009 నుంచి నాతో నడుస్తున్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల మిత్రులకి, వేదిక మీద ఉన్నటువంటి ప్రొఫెసర్లకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయం కూడా జూలై 30 బ్లాక్ డే. నిజంగా ఆ రోజు బ్లాక్ డే, ఈ రాష్ట్రాన్ని విభజిస్తామని చెప్పినటువంటి డే. 30 తర్వాత వచ్చినటువంటి ఈ ఉద్యమం చరిత్రలో ప్రపంచ దేశాల్లో కూడా లిఖించదగ్గటువంటి ఉద్యమం ఇది. చాలా మంది రాజకీయ నాయకులు అన్నారు, మా ప్రాంతంలో నాయకులు ఉద్యమాన్ని నడుపుతున్నారు, ఆ ప్రాంతంలో ఎక్కడ నాయకులు లేరని. నెల్లూరులో ఒక ఛానల్ లైవ్ లో ఒకటే మాట చెప్పాం, ప్రజా ఉద్యమం రాజకీయ నాయకులను కోరుకోదు, ప్రజా ఉద్యమం ప్రజా నాయకులను కోరుకుంటుంది. ఆ నాయకుడే అశోక్ బాబు గారు అని చెప్పి ఆ రోజే చెప్పాం. ఖచ్చితంగా ఆయన నాయకత్వంలో అన్ని వర్గాలు కూడా ముందుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపించేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా అశోక్ బాబు వైపే చూస్తున్నారు. ఎవరో అశోక్ బాబు అని చెప్పినటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రాంత నాయకులు ఎవరైనా ఉంటే సీమాంధ్ర ప్రజల్లోకి రండి, ఎవరో చెప్పి చూపిస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.